హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఏంటో డీసీ మోటార్లో తెలుసుకుందాం. డీసీ మోటార్లో కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు ఆర్మేచర్ తిరుగుతుంది కదా, ఇది మనందరికీ తెలిసిందే. తిరుగుతున్నప్పుడు ఆర్మేచర్ కండక్టర్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కదిలి ఫారడేస్ లా ప్రకారం ఒక ఈఎంఎఫ్ జనరేట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేస్తుంది. అది సప్లై ఈఎంఎఫ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అదే బ్యాక్ ఈఎంఎఫ్ లేదా కౌంటర్ ఈఎంఎఫ్ అని అంటారు. ఇది ఎంతవరకు అవసరం అంటే మోటార్ స్పీడ్ ఎక్కువ అయితే బ్యాక్ ఈఎంఎఫ్ కూడా ఎక్కువ అవుతుంది. దాంతో కరెంటు తక్కువ అవుతుంది. స్పీడ్ తగ్గితే బ్యాక్ ఈఎంఎఫ్ తగ్గి కరెంటు పెరుగుతుంది. అంటే ఇది మోటార్కి సెల్ఫ్ కంట్రోల్ సిస్టమ్ లాంటిదన్నమాట. ఇలా బ్యాక్ ఈఎంఎఫ్ వల్ల మోటార్ సేఫ్గా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. ఇంకా మీరు ఒక విషయం రిమెంబర్ ద పాయింట్, బ్యాక్ ఈఎంఎఫ్ అంటే మోటార్కి మైండ్ లాంటిది అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.